ఇంకొక పక్క తొలిసారి అసెంబ్లీకి 65 మందికి యంగ్స్టర్స్ సీట్లు ఇచ్చాం. ఇది ఒక చరిత్ర. ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత సాహసం చేయలేదు. అలాంటి నిర్ణయం చేశాం. 61 మంది గెలిచారు. నూతన నాయకత్వాన్ని తీసుకొచ్చాం. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ఫస్ట్ టైం అయిన వాళ్ళ మంత్రులు చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీది. ఈరోజు లోకేష్ గారిని మీరు చూశారు. 6 శాసనాలు ప్రవేశపెట్టాడు. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మామూలుగా పోయే ఈ మహానాడిని ఒక నూతనమైన దిశలో తీసుకెళ్లాలని 6 శాసనాలు ప్రవేశపెట్టాడు. అలాంటి లోకేష్ కూడా మీరు చూస్తే బాగా చదువుకున్నాడు. చదువుకొని వచ్చి ఆయనకుండే నాలెడ్జ్ని ఇక్కడ ఉపయోగిస్తూ, టెక్నాలజీ కానీ నాలెడ్జ్ని ఉపయోగిస్తూ ఒక నూతనమైన విధానానికి శ్రీకారం చుట్టాడు. ఇంకో పక్కన రామ్మోహన్ నాయుడు చూస్తున్నారు మీరు. నా మిత్రుడు ఎర్రమనాయుడు గారి కుమారుడు. కానీ ఈరోజు అతి చిన్న వయసులో కేంద్రంలో మంత్రిగా ఉండే వ్యక్తి రామ్మోహన్ నాయుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి ఏ పార్టీ కూడా చెయ్యలేదు. ఒక సాధారణమైన కార్యకర్త కొడుకు వెంకట్రాజు, ఆయన్ని ఎమ్మెల్యేగా చేశాం. ఒక సాధారణమైన కార్యకర్త అప్పలనాయుడు ఒక ఎంపీగా చేశాం. మొన్నటి వరకు మీ దగ్గర కూర్చున్న వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా వేదిక మీదకి వచ్చారు. ఇది ఒక చరిత్ర. అంటే ఈరోజు మనం ఇక్కడికి వచ్చామంటే మనందరి మీద బాధ్యత పెరిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ కొత్త తరహా అడ్మినిస్ట్రేషన్ కూడా శ్రీకారం చుట్టాం. ఒకప్పుడు పార్టీ గ్రామ శాఖ, మండల శాఖ, జిల్లా శాఖ, రాష్ట్ర శాఖ ఉంటే కొత్తగా ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వడానికి, బాధ్యత ఇవ్వడానికి క్లస్టర్, యూనిట్, బూత్, కేఎస్ఎస్ తీసుకొచ్చాం. ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటున్నాం. ప్రజాభిప్రాయాన్ని తీసుకుని కార్యకర్తలు, ప్రజలు ఎవరిని మెచ్చితే వారికి పదవులు అప్పచెప్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం. నేను ఈ మహానాడులో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 43 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతా ఉందంటే దానికి కారణం త్యాగాలు చేసిన మీరేనని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి